హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జైన్ కిసాన్ రుచులు. అందరూ ఇష్టపడేది, నోరూరించేది వంకాయ ఎండి చేప విత్ టమాటాతో చూద్దాం. ఈరోజు వంకాయ ఎండి చేప కర్రీని మనం రుచికరంగా ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దామండి. చేపని ఇలాగా శుభ్రపరచుకోవాలండి. ముందు ఏ చేపనైనా సరే కానీ పైన పులుసు పొట్టు ఉంటుంది కదా, ఉప్పు పట్టించింది చేపలు కదా, అందుకని శుభ్రపరచుకోవాలి ఇలాగా. ఇప్పుడు దీన్ని కోసుకోవాలండి మనం ముక్కల కింద. వంకాయల్ని బియ్యం కడిగిన నీళ్ళు ఉంటాయి కదండి, ఆ నీటిలో వేసుకుంటే కలర్ షేడ్ అవ్వు, కనరెక్కిపోతాయి అంటారు కదా, అది అవదన్నమాట. చేదు రాదు. మనం బియ్యం కడుగుతాం కదా, ఆ నీటిలో వేసుకోవాలన్నమాట. కొద్దిగా ఉప్పు వేసుకుంటే మనం మామూలుగా అయితే నీళ్ళలో ఉప్పు వేసుకుని వంకాయలు నీటిలో వేస్తాము. బియ్యం కడుగు నీటిలో వేస్తే అసలు కనరెక్కవండి. మనము ఆయిల్ వేసుకున్నామండి, బాండి పెట్టుకుని. ఇది వెడల్పుగా ఉంటే బాగుంటుందని నేను ఈ వెడల్పుగా ఉంటుందని కుక్కర్ గిన్నె తీసుకున్నాను మీకు చూపించడానికని. ఇందులో మనం శుభ్రపరచుకునే చేపలు వేద్దామండి. శుభ్రంగా కడుక్కున్నాయి. ఈ నొప్పులు ఉంటాయండి, తీసేసుకోవాలన్నమాట. కొద్దిగా పసుపు వేద్దామండి. చేపలని ఏ చేపనైనా ముందు ఎండు చేపని ఇలాగా వేపుకొని తీసుకోవాలండి. అది సావుడు అయినా సరే, మరి ఏ చేప అయినా సరే. మనం కూరగాయల్లో వేసుకునేటప్పుడు వంకాయలు అన్నా మామూలుగా విడిగా వండుకోవాలన్నా ఇలా వేపుకోవాలి. ఇదిగోండి చేపలు వేగినాయి. మనకి చేప ముక్కలు ఎండు చేప ముక్కలు వేగినాయి కదండి, ఇది విడిగా తీసేసుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లోనూ మనం ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటా వేసుకున్నామండి. మనం కావాలంటే ఈ చేపని మనం కూర విడిగా వేసుకొని చేప వేరేగా వేపుకొని పైన కూర మీద పెట్టుకోవచ్చండి. మనం వంకాయలు అవి వేసేసాక విడిగా వేపుకొని ఒక మూకుడులో కానీ ఒక గిన్నెలో కానీ వేపుకొని వేసుకోవచ్చు అన్నమాట. నేను ఇప్పుడు ఇదే గిన్నెలో వేపేసి ఆ గిన్నెలోనే మనం తాలింపు పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేస్తాం. కొద్దిగా పసుపు వేసాను. కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి. మనకి ఉల్లిపాయ మగ్గిందండి. ఇదిగోండి వంకాయలు చూసారా, కండ్ర ఎలా దిగిపోయిందో నీటిలో కిందాక. మనకి తెల్లగా ఉంది నీరు. ఇప్పుడు చూసారా, ఈ కండ్ర అంతా దిగింది అన్నమాట ఇందులోకి. అందుకే బియ్యం కడిగిన నీటిలో వేసుకుంటే ఈ కండ్ర అంతా దిగిపోయి వంకాయ ఫ్రెష్గా తెల్లగా ఎలాంటిది అలాగే ఉంటుంది అన్నమాట. పుచ్చులు అవి చూసుకొని కోసుకొని వేసుకోవాలి. బిగినర్స్, బ్యాచిలర్స్ గురించి చెప్తున్నానండి ఈ మాట. మందులు వాడతారు కాబట్టి కాయలు ఎక్కువ నీటితో శుభ్రంగా కడుక్కోవాలండి. వంకాయకి ముందు ఉప్పు వేసుకోవాలండి, ముందుగానే వేసేసుకోవాలి, లేకపోతే వంకాయ కండ్రెక్కుద్ది అన్నమాట. తగినంత ఉప్పు వేసాను. మనకు రుచికి తగినంతగా వేసుకోవాలి ఉప్పు. ఉప్పు వేయకపోతే వంకాయ కండ్రెక్కుద్ది కదా, కండ్రెక్కటం అంటే వగరగా చేదుగా వస్తుంది అన్నమాట. ఇప్పుడు కొద్దిగా జీలకర్ర, వెల్లుల్లి, ఒక్క పచ్చిమిరపకాయ వేసాను, ఒక అంగుళం అంతా అల్లం ముక్క వేసానండి. దీన్ని అప్పటికప్పుడు దంచుకొని వంకాయ కూరలు వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇప్పుడు దీన్ని దంచుతున్నాను.
ఇదిగోండి అల్లం వెల్లుల్లి దంచుకున్నది, జీలకర్ర వేసి దంచాను కదా, ఇది వేస్తున్నానండి. అప్పటికప్పుడు దంచుకున్నది చాలా బాగుంటుంది. మనం పచ్చిమిరపకాయ కూడా వేసి దంచాం కదా, కారం కూడా బాగుంటుందండి, స్పైసీగా ఉంటుంది. వంకాయకి కొంచెం కారం ఉండాలి, ఉంటే టేస్టీగా బాగుంటుంది అన్నమాట. ఇవి వేసి మగ్గుతుంటే స్మెల్ చూసారా బాగుంది, కమ్మగా. ఇందులో కావాలంటే మనం కొంచెం మసాలా పొడి కూడా వేసుకోవచ్చు. ఇవ్వండి 2 నిమిషాల తర్వాత మనం చూస్తున్నాము. మనం ఇలా కలుపుతూ ఉండాలండి మధ్యలోను, వంకాయని మాడకుండా అడుగంటుకున్నాం అన్నమాట. ఇప్పుడు మనం దీంట్లో రుచికి తగ్గ కారం వేద్దాం. కారం వేస్తున్నానండి 1 స్పూన్. మనకి ఎంత కావాలంటే కారం అంత వేసుకోవచ్చు. కారం వేసాక 1 నిమిషం మగ్గనిద్దామండి. 1 నిమిషం అయిందండి. మనం కారం వేసి మగ్గబెట్టాం కదా, మగ్గింది. ఆ కారం పచ్చి వాసన పోయేలాగా అనమాట మగ్గబెడతామంటే, ఎక్కువసేపు అవసరం లేదు, 1 నిమిషం సరిపోద్ది అన్నమాట. ఇప్పుడు మనం వాటర్ పోద్దామండి. 1 గ్లాసు అంతా వాటర్ పోసాను. ఇందులో కొత్తిమీర వేసుకోవచ్చండి, కొత్తిమీర ఉంటే. నేను ఈ వేపుకొని పక్కన పెట్టాం కదండి, అవి ఎండు చేపలు వేస్తున్నాను. ఇది ఏం చేప, సావిడ మాత్రం కాదు, ఏదో చేప చెప్పాడు అబ్బాయి, నాకు గుర్తులేదండి. కానాకందలు. ఇదా, ఇదేనా కానాకందలు? కానాకందలు అంటండి. మరి మీకు తెలిస్తే కనుక చెప్పండి. సముద్రపు చేప కామెంట్ చేయండి. ఇలాగా ఏ చేపనైనా సరే కానీ వేపుకొని మనం పక్కన పెట్టుకుని, తర్వాత ఈ కూర మొత్తం అంతా రెడీ అయ్యేటప్పటికి అప్పుడు వేసుకోవాలండి. వాటర్ పోసుకున్నాక ఇది వేస్తే ఈ కూర ఇందులో ఈ చేప ఉడుకుద్ది అన్నమాట కూరలో. ఇదేంటి మనకి కూర 3 నిమిషాల్లోనండి అలా ఉడికింది. మనం కొత్తిమీర వేయలేదండి, కొత్తిమీర లేదు, కస్తూరి మేతి వేస్తున్నానండి కొంచెం, చాలా రుచిగా ఉంటుందండి. ఇప్పుడు ఇంకొక నిమిషం ఉడకనిద్దామండి. ఇదిగోండి కూర అయింది. మనం స్టవ్ కట్టేసి 2 నిమిషాలు అయిందండి. చూసారా, వంకాయ ఎండు చేప కూర రెడీ అయిందండి మనకి. ఇప్పుడు మనం ఇది రోటీలోకి కానీ, రైస్లోకి కానీ, పుల్కాలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది, రుచిగా ఉంటుంది. మీరు కూడా ఇలా చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూశారు కదా ఫ్రెండ్స్, వంకాయ ఎండు చేప. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్స్ పెట్టండి. డిస్క్రిప్షన్లో మన వీడియోస్ ఉన్నాయి, చూడండి ఫ్రెండ్స్. మీ జైన్ కిసాన్ రుచులు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.